Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నిజంగానే ఐఎమ్ a fan of your voice. I am a huge fan of your. కొంచెం ఎక్కువ మాట్లాడతాను, అందుకే నేను ఫస్ట్ అన్ని డిస్క్లైమర్లు ఇచ్చేస్తాను. నేను చాలా ఎక్కువ మాట్లాడాను. టాలీవుడ్ లో మోస్ట్ బిజీ అప్కమింగ్ సింగర్ అని చెప్పేసి అయితే ఆ మొహంలో బ్లష్ అవుతున్న విధానం చూసారా మీరు, గమనించారా మీరు? నా ఫేవరెట్ యాంకర్ దీప్తి గారు ముందు నా ఫేవరెట్ హోస్ట్. మమ్మీ పేరేంటి? చంద్రిక గారు. డెఫినెట్లీ డెడికేట్ దిస్ ప్రౌడ్ మూమెంట్ టు యువర్ మామ్, ఎందుకంటే ఆవిడ సక్సెస్, ఆవిడే మీ బ్యాక్ బోన్ అన్న. షీ డిజర్వ్స్ దిస్. మళ్ళీ పడిపోయిన అఖిల్ని లేచి నిలబెట్టింది అంటే ఏం చెప్తారు? నాకు ఒక సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, నన్ను నేను తక్కువగా చూసే ఒక సిచ్యువేషన్ వచ్చింది లైఫ్ లో. నేను పనికిరానేమో సింగింగ్ కి కానీ, లేకపోతే ఎందుకు అనిపించింది మీకు అలా? ఒక బ్యాడ్ ఫేజ్ వల్ల. ఏం జరిగింది ఆ బ్యాడ్ ఫేజ్ లో? ఒక అందరికి జరిగింది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి మారే. సో ఇది మొత్తానికే మీ సింగింగ్ కెరియర్ కే అదో పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. బికాస్ ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈ ఇంటర్వ్యూలో నా గెస్ట్ చాలా స్పెషల్, ఎందుకంటే బేసిక్గా మ్యూజిక్ని ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేసేటప్పుడు సూపర్ సింగర్స్ ద్వారా మనకి పరిచయం అయినప్పటికీ కూడా అసలు తన వాయిస్ ఎంత బాగుంటుంది, అసలు ఒక మనిషి అయ్యుండి ఇంతలాగా ఎలా పాడగలరు అని అనిపించే అంత ఫ్యాసినేటింగ్, ఎస్టానిషింగ్ టాలెంట్ ఎవరో కాదు, నాతో పాటు ఉన్నారు. సూపర్ సింగర్లో అలా ఎలిమినేట్ అయిపోయి అలా అందరినీ ఏడిపించేశాడే, కానీ డెఫినెట్లీ ఈ కుర్రాడు చాకు ఎక్కడికో వెళ్తాడు, చాలా మంచి ఫ్యూచర్ ఉంది అని అనని వాళ్ళు ఎవరూ లేరు. హీఈస్ నన్ అదర్ దాన్ సింగర్ అఖిల్ చంద్ర నాతో ఉన్నారు. హలో అఖిల్. హాయ్ అండి. ఇవన్నీ నేను ఇంట్రొడక్షన్ కోసం చెప్పలేదు అఖిల్, నిజంగానే ఐఎమ్ a fan of your voice. అసలు నేను ఎంత ఏమంటారు నర్వస్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే, ఐ ఆమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఆల్ యువర్ మల్టీ టాలెంటెడ్ స్కిల్స్. సో హ్యూజ్ అడ్మిరేషన్ టువర్డ్స్ యూ. సో మీరు నాకు ఇవాళ ఐ డ్రీమ్లో వీఆర్ లైక్ మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకోవడం, ఇట్ ఈస్ రియల్లీ హ్యాపీ. సరే, అయితే ఒక పని చేద్దాం, నేను నాకున్న అడ్మిరేషన్ చెప్తా, నువ్వు నీకున్న అడ్మిరేషన్ చెప్పు, అలాగే ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. జోక్స్ అపార్ట్, అఖిల్ చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు పోస్ట్ సూపర్ సింగర్ అయిపోయిన తర్వాత? హౌ ఆర్ యూ ప్లేస్డ్? ఏం జరుగుతుంది అఖిల్ లైఫ్లో? బిఫోర్ వీ స్టార్ట్, నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను, అందుకని నేను ఫస్ట్ అన్ని డిస్క్లైమర్లు ఇచ్చేస్తాను. నేను చాలా ఎక్కువ మాట్లాడతాను, సో అందుకనే సింక్ అవుతాం మనం. సో నా డిస్క్లైమర్ ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ అఖిల్ ఏం చేస్తున్నాడు, అఖిల్ జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడంతో పాటు నీ మ్యూజికల్ ఇన్సైట్ని కూడా ఈ ఇంటర్వ్యూలో మిక్స్ చేద్దామన్నది నాదొక చిన్న ప్రయత్నం. సో ఆ స్పాంటినిటీ, ఆ మ్యూజిక్ సెన్స్, ఆ చిలిపితనం, హ్యూమర్, జస్ట్ గివ్ ఇట్ ఆన్ అఖిల్. ఐ వుడ్ లవ్ టు టేక్ ఇట్. ఓకే, సో చెప్పండి అఖిల్, ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, ఏం చేస్తున్నారు, అఖిల్ జీవితంలో ఏం జరుగుతుంది? సో ప్రెసెంట్గా ఆఫ్టర్ సూపర్ సింగర్, పోస్ట్ సూపర్ సింగర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లైఫ్. సో ఇది వరకు లైక్ ప్రీవియస్లీ ఆల్సో ఐ వాజ్ లైక్ బిజీ విత్ వర్క్, రికార్డింగ్స్ కానీ షోస్ కానీ అవుతుండే. బట్ సూపర్ సింగర్ తర్వాత ఇట్ వాజ్ లైక్ చాలా మారాయండి. అంటే ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ఫిల్మ్స్ లైక్ కమిటీ కుర్రాళ్ళలో 2 songs పాడాను, గొర్రెల సాంగ్ అండ్ కమిటీ కుర్రాళ్ళు ప్రమోషనల్ సాంగ్. సో అనుదీప్ అన్న కంపోజ్ చేశారు, థ్యాంక్స్ టు హిమ్. అండ్ దేవరా, వేటయన్ ఇలాంటి మంచి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా పాడే అవకాశం దొరికింది, బ్యాకింగ్ వోకల్స్లో కావచ్చు, అడిషనల్ వోకల్స్లో. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎంబీఏ చేస్తాను. అసలు టాలీవుడ్ లో మోస్ట్ బిజీ అప్కమింగ్ సింగర్ అని చెప్పేసి అయితే అలా లేదండి, అంటే దయవచ్చ అలా అవుతే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆల్రెడీ అయిపోయింది, ఆ మొహంలో బ్లష్ అవుతున్న విధానం చూసారా మీరు, గమనించారా మీరు? అఖిల్, ఈ మ్యూజికల్ జర్నీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్లో అట్లీస్ట్ యు ఆర్ డ్రైవింగ్ టువర్డ్స్ దట్ అంటే, ఈ మ్యూజికల్ జర్నీ మొత్తం అది ఒక్కరోజు కృషో 2 రోజులు కృషో అయితే డెఫినెట్లీ కాదు. వెనకాల నీ ఫ్యామిలీ ఉండొచ్చు, చాలామంది నీ టీచర్స్ ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో నీ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి నీ మ్యూజికల్ జర్నీలో? అండ్
ఎవరైనా ఏదైనా త్యాగం చేశారా నువ్వు ఈరోజు ఈ పొజిషన్లో ఉండాలంటే? చేశారు. యా, ఎస్. చెప్పవా? సో మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ మై మదర్ అండి. సో అఫ్ కోర్స్ ఫాదర్ అండ్ మై ఎల్డర్ బ్రదర్ మా అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. బట్ మెయిన్ మా అమ్మగారి సాక్రిఫైసెస్ చాలా ఉన్నాయి. సో మై మదర్ పర్స్యూడ్ చార్టెడ్ అకౌంటెన్సీ. సో ఆవిడ కరెక్ట్గా ఈ 2-3 ఎగ్జామ్స్ ఉంటాయంట కదా, ప్రిలిమ్స్. సో సెకండ్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు ఒక బోల్ బేబీ బోల్ అనే ఒక రియాలిటీ షోలో ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఆవిడ సిఏ ప్రిలిమ్స్ తర్వాత ఏదో రౌండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు బోల్ బేబీ బోల్ అవకాశం వచ్చిందనమాట, కోటి గారిది రియాలిటీ షో. సో అప్పుడు ఆవిడ షీ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ అ టీచర్ డిఏవి పబ్లిక్ స్కూల్ కుకట్పల్లిలో. బట్ సిఏ కూడా చదువుతున్న టైంలో ఆవిడ చాలా అనుకున్నారు ఆవిడ కెరీర్. నిజంగా మా మదర్ 2013-14 ఆ టైంలో గనక సిఏ చదివి ఉంటే, లేకపోతే ఆవిడ ఏదో ఒక కంపెనీలో వర్క్ చేసి ఉంటే ఇవాళ ఖచ్చితంగా ఆవిడ CEO లెవెల్లో ఉండేది. దట్ ఈస్ మా అందరికీ తెలుసు, మా మదర్ తెలిసిన అందరికీ తెలుసు, మాకు తెలుసు. సో చాలా బిగ్గెస్ట్ సాక్రిఫైసెస్ అంటే మా మదర్దే. ఎందుకంటే 2014 నుంచి దీప్తి గారు కంటిన్యూస్లీ షీ వాజ్ విత్ మీ అండ్ హోల్డింగ్ మై హ్యాండ్, గైడింగ్ మీ ఇన్ ద రైట్ వే. సో ఐ బిలీవ్ రైట్ టైంలో రైట్ గైడెన్స్ కావాలండి. ఎందుకంటే ఆ రైట్ గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా వేరే వేరే ట్రాక్స్లో మనం వెళ్ళిపోతాం కదా. అట్లాగా మదర్ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ వల్లనే నేను ఇవాళ ఐ డ్రీమ్లో దీప్తి గారు ముందు, నా ఫేవరెట్ యాంకర్ దీప్తి గారు ముందు, నా ఫేవరెట్ హోస్ట్ ముందు ఇట్లా ఉన్నాను. సో విచ్ ఇస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హర్. సో మమ్మీ పేరేంటి? చంద్రిక గారు. చంద్రిక గారు, మీ సాక్రిఫైసెస్ అన్నీ 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 ఈరోజు ఇలాగా అఖిల్ రూపంలో ఒక సక్సెస్ఫుల్గా మీరు ఎలా అయితే అఖిల్ని చూడాలనుకుంటున్నారో ఆ స్థానంలో నిలబెట్టాయి అని అంటే అంతకన్నా ఒక బ్లెస్డ్ మూమెంట్ ఒక మదర్గా ఇంకేం ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. బికాస్ పిల్లలు సెటిల్ అవ్వడం, పిల్లలు మంచి పొజిషన్లో ఉండడం చూసి ప్రతి తల్లి, ప్రతి పేరెంట్ ఆ మాటకు వస్తే చాలా గర్వపడతారు. ఆ కష్టం అంతా కూడా మర్చిపోతారు. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ డెడికేట్ దిస్ ప్రౌడ్ మూమెంట్ టు యువర్ మామ్. ఎందుకంటే ఆవిడ సక్సెస్, ఆవిడే మీ బ్యాక్ బోన్ అన్న. అద్భుతం చంద్రిక గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఫ్యామిలీ రోల్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు కదా అఖిల్. ఫ్యామిలీతో పాటు కొన్ని సిచ్యువేషన్స్లో మన లైఫ్లో ఫ్రెండ్స్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. కరెక్ట్ అండి కదా. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అమ్మ నాన్న, అన్న తమ్ముడు చెల్లి ఎంత క్లోజ్ ఉన్నా కూడా మనం అన్ని చెప్పుకోలేం వాళ్ళతో. ఒక సిచ్యువేషన్లో ఫ్యామిలీ కన్నా ఫ్రెండ్సే ఒక అడుగు ముందు ఉంటారు మన లైఫ్లో. అలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో ఫ్రెండ్స్ బ్యాకప్ నీకు ఎట్లా ఉండింది? ఏదన్నా సిచ్యువేషన్ ఉందా అఖిల్? అలాంటి సిచ్యువేషన్స్ అంటే నాకు ఒక 1-2 years బ్యాక్ ఒక చాలా బ్యాడ్ ఫేజ్ జరిగిందనమాట. సో ఆ టైంలో నాకు తెలిసి నేను చేసుకున్న రియల్ వెల్త్ ఏంటంటే నా ఫ్రెండ్స్ అండి. సో ఐ హ్యావ్ బ్యూటిఫుల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ రియల్లీ యునో హూ రియల్లీ విష్ ద బెస్ట్ ఫర్ మీ. చాలామంది ఉన్నారు. ఇప్పుడు శ్రీష్మ ఉంది, అండ్ మహతి అని ఉన్నారు, అండ్ ప్రఖ్య అక్క అన్నారు, అండ్ మనీష్. సో దేర్ ఆర్ మెనీ పీపుల్. అంటే ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో యూ హ్యావ్ సర్టన్ పీపుల్. నిఖిత అని ఉంది. సో అట్లాగా కాలేజ్లో కొంతమంది, ఆశ్రిత, అభినయ్ అని. సో అమ్మాయిల పేర్లు ఎక్కువ అంటే కొంచెం నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ అండి. ఓకే, దీని గురించి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుదాం మనం. సరే, అంటే బీయింగ్ ఇట్ వెరీ క్లియర్ టు ది పాయింట్. సో ఏ సిచ్యువేషన్లో ఎవరి మాట నిజంగా ఆ టైంకి అది బోలెడంత బలాన్ని ఇచ్చి మళ్ళీ పడిపోయిన అఖిల్ని లేచి నిలబెట్టింది అంటే ఏం చెప్తారు? శ్రీష్మ అని చెప్తానండి. బికాస్ నాకు ఒక సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, నన్ను నేను తక్కువగా చూసే ఒక సిచ్యువేషన్ వచ్చింది లైఫ్లో. నేను పనికిరానేమో సింగింగ్కి కానీ, లేకపోతే ఎందుకు అనిపించింది మీకు అలా? ఒక బ్యాడ్ ఫేజ్ వల్ల. ఏం జరిగింది ఆ బ్యాడ్ ఫేజ్ లో? ఒక అందరికీ జరిగినట్టే నాకు కూడా ఒక బ్రేకప్ జరిగింది. లవ్ బ్రేకప్ అయింది. సో అప్పుడు ఆ టైంలో ఐ ఫేస్ లాట్ ఆఫ్ యునో ఎలా చెప్పాలి, అదే చిన్న చూపు చూడడము ఆ సైడ్ నుంచి, ఆర్ వాట్ ఎవర్, నేనేం చేయలేను అన్నట్టు. నాకు మ్యూజిక్ కెరియర్లో ఇట్లా. అంటే లవ్ బ్రేకప్ కి మ్యూజిక్ కెరియర్ కి సంబంధం ఏంటి? కెరియర్కి, నా ఫైనాన్షియల్ దీనికి, అండ్ మై కెరియర్ వాజ్ లింక్డ్ అకార్డింగ్ టు దట్ పర్సన్, దట్ సైడ్. సో అలాగా నన్ను చిన్న చూపు చూడడం వల్ల, ప్రొఫెషన్ లో ఉంటే రేపు ఫ్యూచర్ ఏంటి మనది అన్నది వాజ్ హర్ పాయింట్ మేబీ.
సో ఇది మొత్తానికే మీ సింగింగ్ కెరియర్కే అదో పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది బికాస్ మనం జనరల్గా వెన్ వీ గెట్ అటాచ్ టు పీపుల్ వాళ్ళు చెప్పినవి చాలా ఇంపాక్ట్ అవుతాయి, ప్లస్ ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే బ్యాడ్ ఫేజెస్లో ఇంకా చాలా ఇంపాక్ట్ అవుతాయి. సో ఆ టైంలో శ్రీష్మా వాజ్ ద పర్సన్, లైక్ వన్ ఆఫ్ ద పర్సన్స్, బట్ మెయిన్లీ శ్రీష్మా, షీ వాజ్ లైక్ నువ్వు తక్కువ చేయడం కరెక్ట్ కాదు, మాకు తెలుసు నువ్వేంటో అని. షీ రిమైండెడ్ ఆఫ్ మై వర్త్ అండ్ వాట్ ఆల్ ఐ డిడ్ ఆల్ దీస్ ఇయర్స్, నేను ఎంత కేపబులో, అండ్ చాలా స్ట్రెంగ్త్ ఫీల్ చేసింది. లిటరలీ నాకు ఇలా ఏదన్నా అయింది అని అంటే వెంటనే ఫస్ట్ కాల్ శ్రీష్మాకి వెళ్ళిపోయింది, శ్రీష్మాకి వెళ్తుంది. నౌ షీజ్ ఇన్ యూఎస్. సో ఫస్ట్ కాల్ శ్రీష్మాకి వెళ్తుంది అండ్ తను వచ్చేస్తుంది మా ఇంటికి. అద్భుతం. సో అది అలా ఉండడం ఈజ్ వెరీ రేర్ అండి. అంటే లైక్ ట్రూ ఫ్రెండ్స్ ఆర్ రేర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, ఐ అగ్రీ విత్ యూ అఖిల్. ట్రూ ఫ్రెండ్స్ ఆర్ లైక్ బ్లిస్ ఆఫ్ యువర్ లైఫ్, అంతే. ట్రూ, వెరీ ట్రూ. అలా దొరకడం కూడా మన అదృష్టం. మంచి ఫ్రెండ్స్ దొరకడం కూడా పూర్వజన్మ సుకృతం, అంతే. ఖచ్చితంగా అండి, 100%. సో యా, శ్రీష్మా ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫ్రెండ్స్. సో శ్రీష్మా ఇస్ యువర్ డైమండ్ ఫ్రెండ్. సో శ్రీష్మా కోసం ఒక మంచి సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏం చెప్తారు? వాట్ సూట్స్ హర్ ఎగ్జాక్ట్లీ, వాట్ సూట్స్ యువర్ ఫ్రెండ్షిప్ అంటే ఏం చెప్తావు? శ్రీష్మాకి పాదం ఎట్టుపోతున్న సాంగ్ చాలా ఇష్టం, నేను పాడితే ఇంకా ఇష్టం. సో ఆ సాంగ్ నేను కూడా వినాలనుకుంటున్నాం, అదే దాని. షూర్ అండి, షూర్. పాదమెట్టుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా, ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఓ మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. సో ఈ లైన్స్లో దీప్తి గారు, there is one line which I want to dedicate to Shrishma and all my true friends. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి మారే. సో యా, అద్భుతం. అసలు ఆ పాటలోనే బోలెడంత ఫీల్ ఉంటుంది. మీరు అలా పాడుతూ ఉంటే ఫ్రెండ్ గురించి నాకు తెలిసి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో బహుశా. ఎవ్రీ పర్సన్ విల్ డెఫినెట్లీ లుక్ అప్ టు దేర్ ఫ్రెండ్. ఈ పాట మీరు విన్న తర్వాత అసలు అద్భుతం అనిపిస్తుంది. కమింగ్ ఫ్రమ్ యూ, yet again my favorite host, it means a lot to me. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట వింటుంటే నేను కూడా ఒకసారి ఏదో చిన్న చిన్న గొడవలతో దూరం అయిపోయిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ అందరు కలిసిపోవాలి, ఆ ఫ్రెండ్షిప్ బాండ్ కంటిన్యూ చేసుకోవాలి, అట్లా అనిపిస్తూ ఉంటుంది మనసుకి. కోరుకుంటున్నాను మీరు చెప్పాక. ఐ ఆల్సో ఫీల్ దట్ కొంచెం డిస్టెంట్ అయిన ఫ్రెండ్స్ మళ్ళీ దగ్గర అయితే బాగుండు. అదే కదా, లైఫ్ ఎంత బాగుంటుందో. లైఫ్ ఇస్ కలర్ఫుల్ విత్ ఫ్రెండ్స్, 100%. సో ఫ్రెండ్స్ దాకా వెళ్ళాం కాబట్టి సూపర్ సింగర్స్లో డెఫినెట్లీ మీరు అన్ని ఒక పీరియడ్ అంతా ట్రావెల్ చేసి ఉంటారు కాబట్టి ఆ కంటెస్టెంట్స్ మీలో కూడా ఫ్రెండ్స్ అయి ఉంటారు కదా. ఆ ఫ్రెండ్స్తో మధ్యలో జరిగిన ఏదన్నా ఒక మాకు తెర మీద కనపడంది ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ లాంటిది ఏమైనా ఉందా మీ సూపర్ సింగర్స్ మధ్యలో? హోస్ట్తో కానివ్వచ్చు, గెస్ట్లతో కానివ్వచ్చు, మీ కంటెస్టెంట్స్ మధ్యలో కానివ్వచ్చు, ఒక ఫ్రెండ్లీ ఫన్నీ మెమరబుల్ మూమెంట్. అంటే చాలా ఫన్నీ మెమరీస్ ఉన్నాయండి. సో సూపర్ సింగర్లో అమృత నాయక్ అని ఒక సింగర్ ఉంది, ఒడిశా అమ్మాయి అన్నమాట. సో బిగ్గెస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటంటే సయ్యంద్రి నాను సయ్యంతిరా అని కొంచెం కన్నడ లిరిక్ ఉంటుంది. నేను కన్నడ వాడిని కాబట్టి అమృత నన్ను వచ్చి అడిగింది అనమాట, ఏ అఖిల్ ఏ థోడా ముజే బతావనా అని చెప్పి. నేను కన్నడ లిరిక్ కరెక్టే చెప్పా కానీ తెలుగు లిరిక్ మొత్తం తప్పు చెప్పా కావాలని ఫస్ట్. తర్వాత తను పాట వింటుంటే ఏ గానా సుంతే వక్తో ఏ వర్డ్స్ వై డిడ్ యూ టెల్ అబౌట్ దీస్ వర్డ్స్ అన్నట్టు అని చెప్పారు ఇంతకీ. ఏదేదో చెప్పా ఒట్టిగా. ఇప్పుడు బళ్ళారి అంటే
తారే తార తార అని లైన్ ఉంటుంది కదా, ఒంటరిగా ఉంటే చాలు అబ్బాయిలు అని చెప్పా. అట్లా రివర్స్ చెప్పా అనమాట. సో ఘోరం అసలు. అఖిల్ కనిపించాడు కానీ ఎంత మంచి నాటీ పర్సన్ అన్నమాట. సో అలాగా ఇంకా మనకి ఈ ఎవరైనా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగేవాళ్ళు కానీ స్టేజ్ మీద నార్మల్గా మనకి థంబ్నెయిల్కియో లేకపోతే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా పోస్ట్కి ఫొటోస్ దిగుతారు కదా, అప్పుడు దిగినప్పుడల్లా వాళ్ళని మేము ఎక్కిరించడం ఇక్కడి నుంచి. సో ఇప్పుడు అమృత, అక్షయ, పవన్ వీళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు ఉట్టిగా ఏదో ఒకటి అనడము, వాళ్ళు అక్కడ ఫోటో కరెక్ట్ గా తీసుకునే వాళ్ళు కాకపోవడం, ఇవన్నీ కొంచెం డెఫినెట్లీ ఒక మెమరబుల్ జర్నీయే సూపర్ సింగర్స్ అన్నది. కరెక్ట్. అందరితో టచ్ లో ఉన్నావా సూపర్ సింగర్స్? ఆల్మోస్ట్ ఎవ్రీబడి, నాట్ ఎవ్రీబడి, బట్ మాకు ఒక గ్రూప్ ఉంది, అందులో యాక్టివ్ గానే ఉంటారు. మాకు కూడా అంతే, బిగ్ బాస్ మా సీజన్ వాళ్ళ వరకు మేము గ్రూప్ లో ఉన్నాం, యాక్టివ్ గా ఉంటాం అనమాట. సో ఇది అక్కడ కూడా నడుస్తుంది అనమాట. వండర్ఫుల్. సో ఇందాక నువ్వు చెప్పేటప్పుడు యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్, లైఫ్లో లవ్ వర్సెస్ కెరియర్ అన్నది నడిచినప్పుడు నేను సింగింగ్కి పనికిరానా అన్నంత నువ్వు డిసప్పాయింట్ అయ్యావు అని అంటే, ఏదన్నా ఒక సిచ్యువేషన్లో అసలు ఇంకా నేను సింగింగ్ గివ్ అప్ చేసేద్దాం, మనకి ప్రొఫెషన్ కరెక్ట్ కాదేమో, మేబీ ఇంకొక ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే బాగుండేమో అని అనిపించింది అఖిల్ నీకు? అనిపించిందండి. నిజమా? జాబ్ చేసుకుందామా అనే ఒక థాట్ ఉండింది. ఇన్ బిట్వీన్ ఐ థాట్ జాబ్ కూడా చేద్దామని చెప్పి ఏదో జాబ్స్ కి ట్రై చేయడము, కాలేజ్ లో ఇంటర్వ్యూస్ ఉంటే అప్లై చేయడము, అట్లా ఆ ఫేజ్ కూడా అయింది. బట్ అదే ఇందాక చెప్పినట్టు మా మదర్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని ఎందుకు చెప్పానంటే, ఆ టైంలో మా మమ్మీ భరోసా ఇచ్చింది అనమాట. లేదు ఎందుకు అఖిల్, నీకు ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద ఇయర్ పని ఉంటానే ఉండేది అని అన్నావు కదా. ఉంటుంది, కానీ సి ఐఎమ్ ఎమోషనలీ కనెక్టెడ్ విత్ పీపుల్ అండి. సో ఏంటంటే కొంచెం ఏదన్నా ఇట్లా చిన్న చూపు చూడడంలో లేకపోతే ఏదన్నా ఒక రకంగా సర్కాస్టిక్గా కూడా మాట్లాడతారు కదా బయట, అట్లా నేను కొన్ని తీసుకునేవాడిని కాదు అప్పుడు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఐ హావ్ టైమ్ హ్యాస్ చేంజ్డ్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు స్ట్రాంగ్ పర్సన్ ఇప్పుడు. సో అట్లాగా నౌ టైమ్ హ్యాస్ చేంజ్డ్. ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెప్ట్ మెనీ థింగ్స్ అండ్ ఫోకసింగ్ ఆన్ మై వర్త్, మా కెరియర్ అట్లా ఉండింది. సో యా. సో మన మీద మనం కాన్ఫిడెన్స్ పెంచుకుంటే, మనల్ని మనం నమ్ముకుంటే, మన టాలెంట్ని మనం బేస్ చేసుకుంటే అసలు లైఫ్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ప్రాబబుల్లీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ షీ మస్ట్ బీ ఫీలింగ్ వెరీ బ్యాడ్, మోస్ట్ అన్ఫార్చునేట్ పర్సన్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఇంత సరదాగా మాట్లాడుతూ, ఇంత మంచిగా ఉంటూ, యునో ఇంత టాలెంటెడ్ పర్సన్ని తన లైఫ్లో చిన్న విషయం తెలియక షీ హాస్ మిస్డ్. నో కామెంట్స్ అబౌట్ హర్ జర్నీ దో, బట్ స్టిల్ అఖిల్ నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం, నీ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం అఖిల్ బేసిక్ అలవాట్లు ఎట్లుంటాయి చెప్పవా నాకు? అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు, ఎన్నింటికి లేస్తావు, వాట్ డూ యూ ఈట్, అట్లా మా ఎవరికి తెలియని అఖిల్ సైడ్ విశేషాలు తెలుసుకోవాలనుకుంటా. చాలా హెవీ క్వశ్చన్ ఇది. సో నేను బేసికలీ ఫ్యాన్ మూమెంట్ కదా అఖిల్, నాకు కూడా అందుకని తెలుసుకోవాలి కదా అఖిల్. ఇద్దరు ఫ్యాన్స్ మాట్లాడుకున్నట్టుందండి. సో ప్రాక్టీస్ అంటే నేను ఎక్కువ ప్రాక్టీస్ అంటే వోకల్ ప్రాక్టీస్ మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు చేస్తాను. అది నాట్ ఆన్ డైలీ బేసిస్. బట్ ఐ లిసన్ లైక్ చాలా ఎక్కువ వింటాను. పెద్ద ఉస్తాదులు పాడినవి, హిందుస్థానీ కావచ్చు, కర్ణాటిక్ మ్యూజిక్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ చేసిన కాంపోజిషన్స్, సింగర్స్ పాడిన సాంగ్స్ అలాగా నేర్చుకుంటా. ఆ టైం ఎక్కువ ఉంటుంది, అంటే రీసెర్చ్ టైం చాలా ఇస్తాను. సో దట్ తెలియకుండా నేను కూడా చాలా అప్డేట్ అవుతూ ఉంటా. అంటే పాట పాడితేనే కాదు, పాటలు వింటున్నా సరే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఇంటర్వ్యూస్ చూస్తాను, ఇట్స్ డెఫినెట్లీ ఆ ప్రాక్టీస్. ఎందుకంటే ఉట్టిగా అలాగా పాడుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కూడా ఆ ఎస్థెటిక్స్ డెవలప్ అవ్వవు. సో ఆ డైనమిక్స్, ఫీల్, ఆ సోల్ ఆఫ్ ద సాంగ్ అనేది రకరకాల ఎలిమెంట్స్ మనం రీసెర్చ్లో ప్రాక్టీస్ చేస్తే మన బాడీలో కూడా అవి ఫీల్ అయ్యి ఇమోషనల్లీ మనం ఫీల్ అయ్యి పాడగలుగుతాం కదా. సో అట్లాగా అంటే హెవీ ఆన్సర్ ఇస్తున్నాను. సో ఇది అయితే అఖిల్ లేట్గా లేస్తాడు, చాలా లేట్గా లేస్తాను నేను. 12 అంతే. 12 వరకు ఎప్పుడు వెళ్ళను, 10:30, 11 వరకు. రాత్రిపూట ఫుల్ మేల్కొని లేట్గా పడుకొని తెల్లవారుజామున పడుకొని 10:30, 11ంటికి లేచే బ్యాచ్ అన్నమాట. రాత్రి అంటే ఒక
12-1 మధ్యలో పడుకుంటా. ఏం చేస్తావు అఖిల్ అంతసేపు? అంటే నాకు ఆ టైంలో నా బ్రెయిన్ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది, మ్యూజిక్ ట్యూన్స్ లేకపోతే అట్లా ఏమైనా ఫ్రెండ్స్ యుఎస్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆ టైంలో కొంచెం శ్రీష్మతో ఫోన్ మాట్లాడాలి ఫస్ట్ అర్జెంట్ గా. శ్రీష్మ, నిఖిత, ప్రఖ్య చాలా మంది ఉన్నారు వేరే కంట్రీస్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. అందరు టైం జోన్స్ ని మ్యాచ్ చేయాలి, మ్యాచ్ చేయాలి అందరినీ. మనం అంటే నన్ను ఇష్టపడే వాళ్ళని, నాకు ప్రయారిటీ ఇచ్చే వాళ్ళకి నేను ప్రయారిటీ ఇవ్వాలి కదండి. 200% కరెక్ట్. యా, సో ద పీపుల్ హూ వాల్యూ అస్ దే ఆర్ వెరీ లెస్, కానీ ఉన్న వాళ్ళని మనం గుర్తించి వాల్యూ చేయాలి, మనం కూడా వాళ్ళని వాల్యూ చేయాలి. సో అందుకే ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ డైలీ అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డే శ్రీష్మ అండ్ చాలా మంది ఫ్రెండ్స్ తో, ప్రఖ్య, శ్రీష్మ, మాతి అక్క, నిఖిత, సో అట్లా మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో అఖిల్ ఫ్రెండ్స్ అయితే మాత్రం చాలా లక్కీ, నాకైతే అర్థమవుతుంది ఆ విషయం క్లియర్ గా. నేను కూడా లక్కీ ఆఫ్ కోర్స్. ఇంకా నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అండి. బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్. సో ఒకవేళ నిజంగా అంటే ఉట్టిగా నార్మల్గా చెప్తున్నా, నిజంగా మ్యూజిక్ అవేం లేకపోతే నాకు ఒక 1 వీక్ నాకు గ్యాప్ ఉంటే సరదాగా నేను డ్రైవింగ్ కూడా చేసుకుని సంపాదించేసుకుంటా, అంత ఇష్టం డ్రైవింగ్. సో అట్లా చాలా ఇష్టం. మళ్ళీ నాకు ఐ లవ్ టు యునో రీడ్ కోట్స్, రైట్ కోట్స్. నాకు రైటింగ్ పేజ్ ఉంది. సో అండ్ సైకాలజీ రిలేటెడ్, లేకపోతే కొంచెం బిట్ ఆఫ్ ఆస్ట్రాలజీ కూడా వచ్చా నీకు? రాదు, చదువుతూ ఉంటా ఏంటి అనేది. ఈ రేఖ ఇటు వెళ్ళిందా అటు వెళ్ళిందా, అలాంటివి నక్షత్రాలన్నీ, గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయా మనకి, ఇప్పుడు అలైన్మెంట్ లోకి వచ్చాయా రాలేదా, అది కూడా వచ్చింది అనమాట నీకు. బట్ ఎక్కువ సైకాలజీ అంటే చాలా ఇష్టం. ఏదన్నా నీకు బాగా నచ్చిన కోట్స్ చెప్పవా? ఫర్గివ్ ద పర్సన్, ఫర్గెట్ ద పెయిన్. అలా కాకుండా ఫర్గివ్ ద పెయిన్ అండ్ ఫర్గెట్ ద పర్సన్. వా. సో లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. లైఫ్ హ్యాస్ టు మూవ్. ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించుకొని, వాళ్ళ చేసిన తప్పుల గురించే, వాళ్ళు హర్ట్ చేసిన ఆ ఇచ్చిన పెయిన్ గురించి ఆలోచించుకుంటూ లైఫ్ లో మనం అక్కడే ఉండిపోతాం. అవును, అలా కాకుండా యూ షుడ్ ఫర్గివ్ ద పెయిన్ అండ్ ఫర్గెట్ ద పెయిన్ అండ్ ఫర్గివ్ ద పర్సన్. ఫర్గివ్ ద పెయిన్ బికాస్ మనకు తెలీదు, మనం వీఆర్ ఇన్ డిఫరెంట్ స్టేట్ కాబట్టి అలా ఏదో జరిగింది, దాన్ని ఫర్గివ్ చేయాలి పెయిన్ని, బట్ ఫర్గెట్ ద పర్సన్. ఇంకొకటి ఇది రాశాను, ప్లస్ ఆల్సో ఐ రెడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ బుక్స్. గాడ్ నెవర్ సపరేట్స్ 2 people విత్ సేమ్ ఇంటెన్షన్స్. సో కాదు, ఇవన్నీ అమ్మాయిని ఉద్దేశించి రాసావు కదా, నాకు తెలుసు, అర్థమవుతుంది. అంటే ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు నువ్వు ఇలాంటివి ఎక్కువ రాసావు. ఇప్పటికి నీకు ఆ బాధ ఉంది కదా అఖిల్, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఐఎమ్ ఓవర్ ఇట్ అండి, ఐ అండర్స్టాండ్. బట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే బికాజ్ యూర్ ఆల్ హ్యూమన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. డెఫినెట్లీ బాధ ఒక సైడ్ ఉంది, బట్ బాధ కన్నా ఆనందం అంటే ఐఎమ్ హ్యాపీ మోర్, బికాస్ కొన్ని వెళ్ళిపోయాకే చాలా గొప్ప గొప్ప థింగ్స్, సూపర్ సింగర్ లాంటివి జరిగాయి లైఫ్లో. నేను తమన్ గారికి ఒక డ్యూయట్ పాడాను, మిక్కీ జయమేర్ గారికి ఒక సోలో పాడాను. సో ఇవన్నీ ఆ పర్సన్ వాట్ ఎవర్ ఆ సిచ్యువేషన్ ఆ ఫేజ్ వెళ్ళిపోయాకే జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్ ఫర్ ఆల్ ద లెసన్స్. ఇప్పుడు నువ్వు సైకాలజీ గురించి ఇంట్రెస్ట్ ఉందన్నావు కాబట్టి నేను ఒక పాయింట్ చెప్తాను, అది నీకు రిలేట్ అవుతుందా లేదో ఒకసారి ఆలోచించు. చెప్పండి. సో ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్లో ఫుల్ వాటర్ ఉంది, ఓకే, ఇంకా దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ ఎక్స్ట్రా లిక్విడ్ ఆర్ ఎక్స్ట్రా కంటెంట్ ఇన్ ఇట్ బికాస్ ద గ్లాస్ ఇస్ ఆల్మోస్ట్ ఫుల్ విత్ వాటర్. అలాగే మన బ్రెయిన్లో ఒక థాట్తో నిండిపోయి ఉందనుకో, ఇంకా వేరే థాట్స్ వైపు, వేరే యాక్టివిటీ వైపు వీ కెనాట్ ఫోకస్ ఆర్ డూ సంథింగ్. ఆ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి స్పిల్ అయిపోయిన తర్వాతే దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ఎక్స్ట్రా వాటర్. ఆ ఎక్స్ట్రా వాటర్లో, ఆ న్యూ వాటర్లో ఆపర్చునిటీస్ ఉండొచ్చు, లైఫ్ మీద హోప్ ఉండొచ్చు, న్యూ పర్సన్స్ రావచ్చు, లక్ ఉండొచ్చు, ఏదన్నా జరగచ్చు కదా. సో యు ఆర్ ఇన్ దట్ ఫేజ్ నౌ. ఐఎమ్ గ్లాడ్ ఐ మెట్ యూ టుడే. ఐఎమ్ గ్లాడ్. ఇంకొక కోట్ ఏంటంటే, నెవర్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ యూ డిజర్వ్, నెవర్ లూజ్ వాట్ యూ డిజర్వ్. బాబా, వెరీ కరెక్ట్, ఇది వెరీ కరెక్ట్. మనము మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి దిక్కుమాలిన స్ట్రెస్లు వస్తూ ఉంటాయి జీవితంలో. మనకు కావాల్సినంత అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తెలిసిన వాడు యోగా అవుతాడు అఖిల్. అందరికి చేత కాదు కూడా పదండి. హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. హ్యూమన్లీ అన్ని ఎమోషన్స్ మనం అండర్గా అవుతేనే ఇట్ ఇస్ అన్నమాట. ఇది జనరల్ గా రాశాను, దానికి సంబంధం లేదు, బట్ ఇట్ ఇస్ వెరీ ట్రూ. ఇట్ ఇస్ వెరీ ట్రూ ఆల్సో. సరే, సో ఎన్ని అలవాట్లు జనాలకి, నీకు తెలియని పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అసలు. కార్ డ్రైవింగ్ చాలా ఇష్టం, సైకాలజీ ఇష్టం, కోర్ట్స్ ఇష్టం, లేట్ గా లేస్తావు. ఏంటి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పు?
సౌత్ ఇండియన్ అండి, పక్కా 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 ఇడ్లీ సాంబార్ గాడిని నేను. సౌత్ ఇండియన్ థాలి, ఇడ్లీ సాంబార్ అనమాట. ఈ విషయంలో అయితే నేను కూడా ఎక్కువ అవుతాను అనమాట అఖిల్తో. చక్కగా ఇంటి భోజనం అంటే ఇంకా ప్రాణం. పక్కా. సూపర్ సూపర్ సూపర్. అఖిల్, నీ బిజీ డేలో ఎలా ఉంటుంది? అండ్ అలాగే నీకు ఇవాళ వర్క్ లేదు, ఒక లేజీ డే అంటే అప్పుడు ఎలా ఉంటుంది నీ రోజు చెప్పు. బిజీ డే అంటే నా దృష్టిలో బిజీ డే అంటే హ్యావింగ్ 2 వర్క్స్, 2 or 3 రికార్డింగ్స్ ఆర్ ఎనీథింగ్, షోస్ ఆర్ ఈవెంట్స్. ఆ రోజు ఎలా ఉంటుందంటే ఫుల్ కార్లో వెనకాల బట్టలు, ఇప్పుడు రికార్డింగ్స్ తర్వాత షో ఉంది అనుకోండి, రికార్డింగ్ వేసుకునేది పెట్టుకుంటా, సెకండ్ రికార్డింగ్ కూడా ఫోటో ఏదో షూట్ ఏదో అంటారు కదా, మార్చుకుంటా నేను సెకండ్ రికార్డింగ్ కూడా. షో ఉన్నప్పుడు షో బట్టలు, వాటికి షూస్, చెప్పులు, చిన్న నాకు ఒక మినీ మేకప్ కిట్ ఉంది అనమాట. సో అదొకటి. మళ్ళీ ఫుడ్, స్నాక్స్ పెట్టుకుంటా, ఈ లేస్ ఇలాంటి చిన్న చిన్నవి అట్లా కార్ లో ఫుల్ ఒక మినీ క్యారవన్, ఒక మినీ హోమ్ అయిపోతుంది. బట్టల దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి, తిండి దగ్గర నుంచి, అద్దాలు, పర్ఫ్యూమ్ బాటిల్స్. నా కార్ లో కూడా ఇవన్నీ ఉంటాయి, వేరే విషయం. అన్ని చిన్న బ్లాంకెట్ కూడా పెట్టుకున్నా, 2-3 దిండ్లు ఉంటాయి ఆల్రెడీ కార్ లో. సో కార్ లో కూడా పడుకుంటూ ఉంటా. సో ఇది బిజీ డే అసలు. ఇంకా సో ఆబ్వియస్లీ ఆ ఈవెంట్ ప్లేస్ గానీ వర్క్ ప్లేస్ గానీ నువ్వే డ్రైవ్ చేసుకెళ్తావు, బికాజ్ మీకే ఇష్టం కాబట్టి. అవును, నేనే డ్రైవ్ చేస్తా. సో అట్లాగా. నాన్ బిజీ నీ కార్ ఏంటి అడగచ్చా? కియా సెల్టోస్ అండ్ ఎర్టిగా 2 ఉన్నాయి. సో ఏదంటే అది, డాడీ అది తీసుకెళ్తే నేను ఇది తీసుకెళ్తా. సరే. నాన్ బిజీ డే కదా. సో నాన్ బిజీ డేలో ఏంటంటే లేట్ గా లేస్తా, ఎందుకంటే 1, 2, 3కి లేస్తూ ఉంటా. లేచి ఏదైనా ఒక సినిమా చూస్తా. నాకు సినిమాలు చాలా ఇష్టం, ఇట్లా క్రైమ్ ఇన్వెస్టిగేషన్, రా మూవీస్, లేకపోతే ఫుల్ ఇమోషనల్ లవ్ మాక్టైల్ లాంటి సినిమాలు ఉంటాయి. సో అలాంటివి, హాయ్ నాన్న ఇలాంటివి చూస్తా. లేదంటే ఫుల్ షూటింగ్ మొత్తం హడావిడి ఉండే సినిమాలు చూస్తుంటా. అండ్ ఆ రోజు ఐ మేక్ షూర్ ఏదన్నా ఒక్కటి లాజిక్ ఉంటుంది కదా మన మ్యూజిక్ సాఫ్ట్వేర్, ఏదో ఒక్క బిట్ కంపోజ్ చేస్తా. ఐ మేక్ షూర్ దట్, ఎందుకంటే అప్పుడే నాకు టైం దొరుకుతుంది. సో అది అఫ్ కోర్స్ మీకు తెలిసినట్టు నైటే. నీలో ఉన్న ఒక క్రియేటివ్ అఖిల్ అర్ధరాత్రే బయటకు వస్తాడు అన్నమాట. ఆఫ్టర్ 12 అఖిల్ వేరే మనిషి. అది చాలా మందికి తెలుసు, నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ. కాదు అఖిల్, ఇప్పుడు నువ్వు సాంగ్స్ పాడడమే కాదు, యూ ఆల్సో కంపోజ్ మ్యూజిక్. దిస్ ఇస్ వండర్ఫుల్. యా, అంటే కంపోజ్ చేస్తున్నాను. సో ఐఎమ్ యెట్ టు లాంచ్ మై ఫస్ట్ ఇండిపెండెంట్ సాంగ్. సరే అయితే నెక్స్ట్ తన ఇండిపెండెంట్ సాంగ్ లో సింగర్ ఎవరో తెలుసా? ఇట్స్ మీ. ఆఫ్ కోర్స్. నేను జోక్ చేస్తున్నా, నాకు అనిపిస్తూ ఉంటుంది తెలుసా అఖిల్, కొంచెం నేర్చుకుందాం మ్యూజిక్ అని. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేర్చుకోవడం, నాట్ వెరీ హ్యూజ్ ప్లాట్ఫామ్ మీద కాదు, బట్ ఏదో టైం దొరికినప్పుడల్లా అప్పుడు కొంచెం, బికాజ్ స్టేజ్ షోస్, ఈవెంట్స్ అట్లా చేస్తూ ఉంటాం కదా, మల్టీ టాస్కింగ్ చేస్తే బాగుంటుంది అని నాకు చాలా ఇష్టం అనమాట. సో యాంకరింగ్ చేయడాలు, డాన్స్ చేయడాలు, పాటలు పాడాలు అట్లా అంతా ఇష్టము. నేర్చుకుంటున్నాను ఏదో కొంచెం చిన్న పాటలు దాకా. సో ఇఫ్ ఎట్ ఆల్ వి గెట్ అ ఛాన్స్ టు సింగ్, మనం ట్రై చేద్దాం. ఓకే? షూర్ అండి. ఐ వుడ్ లవ్ టు కంపోజ్ ఒక సాంగ్ ఇక్కడ, జస్ట్ ఒక 2 lines. ఇప్పటికిప్పుడేనా? సో దట్ యు విల్ సింగ్. ఓ మై గాడ్. ఓ యా, చేద్దాం అఖిల్ అయితే. కానీ ముందరే చెప్తున్నాను, నేను ఎక్స్పర్ట్ ని కాదు. ఆ చెవులోంచి రక్తం గారితే ఆడియన్స్ మీకు కూడా వెరీ సారీ, ముందరే నేను చెప్తున్నా. నేను ఎక్స్పర్ట్ కాదు, బట్ యా ఐల్ ట్రై. సో ఎలాంటి కంటెక్స్ట్ తీసుకుందాం మీరే చెప్పండి. ఫ్రెండ్స్. ఓకే. లిరిక్ ఏమైనా రాస్తారా? నార్మల్ రాయొచ్చు, కానీ నీలాగా స్పాంటేనియస్ గా కాదు. నాకు కొంచెం టైం ఇస్తే డెఫినెట్లీ రాస్తాను నేను కూడా. నాకు నీలాగా అర్ధరాత్రి 12 దాకా మేలుకోవాల్సిన అవసరం లేదు. నేను అఖిల్ ఇప్పుడు ఐ డ్రీమ్ లో ఉన్నాము. నేను అఖిల్ ఇప్పుడు ఐ డ్రీమ్ లో ఉన్నాము. నాకు తెలుసు ఇది ఎక్కడికో వెళ్తూ ఉంటుంది అఖిల్. మనం ఇంటర్వ్యూ చేసుకొని తర్వాత పాడుకుందాం, బికాస్ ఇంకా చాలా ఉన్నాయి. సో నీ నాన్ బిజీ డే అట్లా ఉంటుంది అనమాట. నాకు అర్థమైపోయింది, ఫ్యూచర్ లో నేను కూడా ఒక సింగర్ అవ్వబోతున్నాను అఖిల్ వల్ల. కానీ దీప్తి గారు, నా ఫేవరెట్ హోస్ట్ మీరు కాబట్టి మీకోసం నేను ఒక పాట కంపోజ్ చేస్తా, మీరు పాడారు. So officially you are my singer and I am the music director. Oh, I am the composer. Thank you. బాగా పాడారు దీప్తి గారు. అబ్బా. Yeah. సరే, థ్యాంక్ యూ సో మచ్.
సో ఇప్పుడు ఇప్పటిదాకా నీ పర్సనల్ స్పేస్లోకి కొంచెం డైవ్ ఇన్ చేశాం కాబట్టి కొంత మ్యూజికల్ టచ్ ఇద్దాం, ఎందుకంటే మనకి మ్యూజికల్ స్టార్ట్ దొరికింది కాబట్టి సౌండ్ చెక్ అనేది ఒక ఈ రౌండ్ అన్నమాట అఖిల్. సో నేను ఏమనుకుంటానంటే ఎటు సిచ్యువేషన్ చెప్తే నువ్వు ఇట్లా పాట అల్లేస్తున్నావు కాబట్టి నేను నీకు ఒక సినారియో చెప్తాను, దానికి సంబంధించిన పాట నువ్వు పాడేయాలి టక్కని. అంటే ఇది ర్యాపిడ్ ఫైర్ లాగా ఫట్ 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 రావాలన్నమాట. దీప్తి గారు ఏదో పెద్దదే ప్లాన్ చేశారండి. అస్సలు ఏం లేదు, యూ కెన్ డూ ఇట్ అఖిల్, యూ కెన్ డూ ఇట్. yes. సో నగరంలో వర్షం పడుతున్నప్పుడు ఒక మంచి పాట. మెల్లగా కరగని రెండు మనసుల దూరం. యా వండర్ఫుల్. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ సంతోషాన్ని కలిగించే పాట. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. ఈ సాంగ్ నీకు చాలా ఇష్టం అఖిల్? చాలా ఇష్టం. హ్యాపీనెస్ వస్తుందా నీకు ఈ పాట వింటే? బాలు గారు, చిత్రమ్మ, ఇళరాజా సార్, ఈ హోల్ లవ్లీ కాంబినేషన్ చాలా ఇష్టం. సో యా, యాక్చువల్లీ మీకు తెలీదు, అఖిల్ చెప్పలేదు, ఈ పాట నా కోసమే డెడికేట్ చేస్తాను. ఆఫ్ కోర్స్. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. యా, లవ్లీ. అనుకోకుండా ఒక అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఏం పాట పాడి తనని ఇంప్రెస్ చేస్తావు? చాలా పాడా. అమ్మ బాబాయ్, అంటే నార్మల్గా చాలా పాడుకుంటుంటా కదా, ఏం గుర్తు రావట్లేదు. సరే టేక్ యువర్ టైం. అందమైన అమ్మాయి ముందు పాడుతున్నానంటే చాలా పాటలు ఉన్నాయి, బట్ యా, అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా. ఎంత బాగుంటుందో తెలుసా ఈ పాట? చాలా అసలు లవ్లీ సాంగ్, లవ్లీ సాంగ్. టూ గుడ్ కదా అసలు, గ్రేట్. ఒక ఓటమి తర్వాత ఒక విజయం, ఆ ఓటమి నుంచి విజయం పొందడానికి కావాల్సినంత మోటివేషన్ ఉండాలి పాటలో. ఓకే. ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు వెతికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. సో దిస్ కెన్ బి ద సాంగ్. అబ్సల్యూట్లీ. ఇష్టమైన వ్యక్తికి మీరు చెప్పే మాట అది పాట రూపంలో కన్వే చేయాలి, లేకపోతే ఇష్టమైన వ్యక్తికి మీ భావాల్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చే ఒక పాట. సో ఇష్టమైన వ్యక్తికి ఒక మాట అంటే కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే. టూ గుడ్. అసలు అసలు మీరు సాంగ్ సెలెక్షన్ ప్రతిదీ ఎక్కడికో వెళ్ళిపోతుంది తెలుసా ఫీల్. కన్నుల్లోని రూపం, ఆ నీలో మీరే ఉన్నారండి, మీకే డెడికేట్ చేస్తాను. ఇది అసలు నెక్స్ట్ లెవెల్. ఇష్టమైన వ్యక్తి దీప్తి గారు, సో అందుకే మీకే థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. థ్యాంక్ యూ. అఖిల్ కొంచెం ఫన్నీగా వెళ్దాము. సపోజ్ ఒక సాడ్ సాంగ్ అని తీసుకోవాలి అఖిల్, ఒక చాలా ఫీల్ ఉన్న సాంగ్, ఒక బరువైన పాటను తీసుకోవాలి, దాన్ని ఫుల్ ఎక్సైట్మెంట్తో ఫుల్ హంగామా ర్యాప్ సాంగ్ స్టైల్లో పాడాలన్నమాట. ఫస్ట్ ఆ సాడ్ సాంగ్ ఏంటో చెప్పు, దాన్ని మళ్ళీ నువ్వు ఫుల్గా ఎలా స్వాప్ చేస్తున్నావో చెప్పాలి. ప్రేమ లేదని ప్రేమ లేదని ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేను జారరే ఓ ప్రియా జోహారులు. ఇది పాట పాపం చాలా 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 బాధగా పాడే పాట. అవును. సో ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని ఓ ప్రియా జోహారులు. పాడొచ్చు, సారీ ట్యూన్ కొంచెం తక్కువ పాడా, బట్ జోహార్. నిజంగానే ఈ పాట విన్న వాళ్ళు ఎవరు ఇది సాడ్ సాంగ్ అని అనుకోరు. ఇలాగైనా చేయొచ్చు. ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని అలాగనే చేయొచ్చు. ఓకే, సూపర్. చిన్నపిల్లల పద్యాలు ఉంటాయి కదా, చిన్నపిల్లల పద్యాల్ని ఒక రొమాంటిక్ సాంగ్ లాగా చెప్పాలి. జింగిల్ బెల్స్. ఓకే, జింగిల్ బెల్స్ ఇస్ ఆల్సో ఫైన్. జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ అలా ఏదన్నా పాడొచ్చు. అసలు ఏది చెప్పినా సరే ఇట్లా అల్లేసుకుంటున్నావు కదా అక్కడ. రింగ రింగ రోజెస్
పాకెట్ ఫుల్ ఆఫ్ అట్లయినా పాడచ్చు. అఖిల్ నిజంగా చెప్తున్నాను కదా, నీలో ఉన్న సరస్వతికి పాదావి అయ్యయ్యో, అసలు. thank you. అండ్ ఐ ఆల్సో హర్డ్ నువ్వు ఒక 5 languages లో అనర్గళంగా మాట్లాడగలవు, పాటలు పాడగలవు. యా మీ బ్రదర్ అయితే ఆల్మోస్ట్ ఒక 12 languages or 18 languages. 12 languages he can like read, write and speak అన్నమాట. మీ ఫాదర్ పేరు ఏంటి చెప్పవా? రవిచంద్ర గారు. రవిచంద్ర గారు, చంద్రిక గారు, అసలు మీ ఇద్దరు పిల్లలు ఆణిముత్యాలండి. మీరు నిజంగా ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో, ఇద్దరు చక్కగా మంచిగా సెటిల్ అయ్యి హ్యాపీగా సరస్వతి కటాక్షంతో ముందరున్నారు. ఐఎమ్ సో గ్లాడ్ వి మెట్ యూ టుడే. థ్యాంక్ యూ. మా డాడీ పేరు రవి, మా అమ్మ పేరు చంద్రిక, మా అన్న పూర్ణ. ఇవన్నీ చంద్రుడికి సంబంధించి, సూర్యుడు చంద్రుడు కదా. నేను అఖిల్ అంటే సర్వం. సో అట్లా మొత్తం అసలు యూనివర్స్ ని చుట్టేశారు మీ ఇంట్లో. అందరి పేర్లు చక్కగా సూపర్. సరే, ఇప్పుడు అఖిల్ నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, దానికి ఇంకొక పాట పాడాలి. ఇది 1 line కాదు, కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఆ మ్యూజికల్ ఇన్సైట్ ఎక్కువ తెలుస్తుంది. ఓకేనా? వేసవి మిర్చి కోకోకోలా, సమ్మర్ చిల్లీ కోకోకోలా. ఈ వర్డ్స్ తో నేను చేయాలి ఆ పాట. వర్డ్స్ తో కాదు, ఈ ఫీల్ తో చేయాలి పాట. వేసవి మిర్చి ఘాటు, కోకోకోలా అంటే చల్లగా ఉంటుంది. సో సమ్మరు చల్లగా ఉంటుంది అండ్ కారంగా ఉంటుంది. బేసికల్గా ఇది మల్టీ మూడ్ సాంగ్ అన్నట్టు. కోకోకోలా తాగి మిర్చి నేను తింటా, హర కోకోకోలా తాగి మిర్చి నేను తింటా, వేసవి కాలం నాకు నచ్చిన కాలం రా. ఇదేంటి నువ్వే పాడుతున్నావా? ఇదంతా ఓన్ లిరిక్సా? ఓన్ లిరిక్స్ అంతే. బాబోయ్, అసలు ఏమన్నా టాలెంటా? అమ్మాయి ప్రేమ భయం. ప్రేమ అంటే నాకు ఇష్టం, అమ్మాయి అంటే నాకు ఇష్టం, అమ్మాయితోనే కష్టం, అమ్మాయి అంటే భయం. ఓకే సో నేను అఖిల్ స్టూడియో. సో బేసికల్గా నేను ఇది రాసుకున్నాను, ఇది మిమ్మల్ని అడగాలని. ఇందాక మీరు నేను అఖిల్ కలిసి ఉన్నాము అనేదో పాడారు, బట్ స్టిల్ ఐ రిటర్న్ దట్. నేను అఖిల్ స్టూడియో. సో ఈ థీమ్ తో ఒక పాట కంపోజ్ చేసి పాడేయాలి నువ్వు ఇప్పుడు. షూర్. స్టూడియోకి రాగానే అఖిల్ స్టూడియోకి రాగానే తనకు నచ్చిన హోస్ట్ను చూసాడురా, అరరర చూసాడురా, దీప్తి గారేరా ఆ మంచి హోస్ట్ రా. వండర్ఫుల్ అఖిల్, వండర్ఫుల్. సరే అఖిల్, ఇప్పుడు ఈ మ్యూజికల్ రౌండ్ ని పక్కన పెట్టి ఫుల్ కంపోజింగ్ అయిపోయింది ఇక్కడ. 4 ట్యూన్లు వచ్చాయి నాకు. అసలు సూపర్. నువ్వు అసలు ఇది ఎలా చేద్దామంటే, ఈ రౌండ్ నీ గురించి నేను కొన్ని స్టేట్మెంట్స్ చెప్తా, అది ట్రూ ఆర్ ఫాల్సో చెప్పాలి. ఆ ట్రూ ఆర్ ఫాల్సో ఎలా అంటే మ్యూజికల్ గా చెప్పాలి. సపోజ్ ట్రూ అనుకో, ఇది అఖిల్ కి సంబంధించి నిజమైన ఫ్యాక్ట్ అనుకో, దానికి ఒక ట్యూన్ ఇవ్వు నాకు. ట్రూ కి ఒక ట్యూన్ ఇవ్వు, ఫాల్స్ కి ఒక ట్యూన్ ఇవ్వు, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఒక ట్యూన్ ఇవ్వు. సో నువ్వు ఆలోచిస్తూ ట్రూ ఆర్ ఫాల్సా చెప్పాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆలోచిస్తున్నావు, అప్పుడు నువ్వు ఏ ట్యూన్ ఇస్తావు? అయిపోయింది. దీప్తి గారు స్టార్ట్ చేశారు, ఇంకా నవ్వడం ఆపం ఇద్దరు. ఓకే, బాగుంది. ట్రూ అయితే ట్రూ, ఇది ట్రూ. ఫాల్స్ అయితే ఫాల్స్, అంతే. ఫాల్స్ కదా. ఓకే, సో ఇప్పుడు అఖిల్ ఏదైనా ఆలోచిస్తూ ఆన్సర్ చెప్పాలి. ఆలోచిస్తే అఖిల్ ఇచ్చే ట్యూను ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. సరే అయితే, సో హియర్ వి గో. అఖిల్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ. ఫాల్స్. గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువే కదా అఖిల్ నీకు? ఫ్రెండ్స్ ఉన్నారు కదా అఖిల్? ట్రూ. అఖిల్ కి సూపర్ సింగర్ లో లక్ బీభత్సంగా కలిసి వచ్చింది. ఫాల్స్. ట్రూ. అదేంటి? సారీ, ట్రూ ఫాల్స్. ఫస్ట్ లో కలిసి వచ్చింది, తర్వాత కొంచెం అసలు టూ మచ్. అసలు నువ్వు ఎలిమినేట్ అయిపోయినప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏడుపులు అంటే నువ్వు నమ్మాలి అంతే. ఇంకా ఎందుకంటే అట్లా ఫీల్ అయిన వాళ్ళలో నేను ఉన్నా. ఐ డింట్ ఎక్స్పెక్ట్ నువ్వు మధ్యలో వెళ్ళిపోతావని తెలుసా? నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అఖిల్ కి దేవభక్తి ఎక్కువ. ట్రూ. అబ్బో, అంత స్ట్రెస్ చేశాడు చూసారా? అఖిల్ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. ఫాల్స్. అసలు ఖర్చు పెట్టావు అఖిల్? ఏం చేస్తావు? ఇయర్లీ ఓన్లీ నేను ఏదైనా ఎలక్ట్రానిక్ నా బట్టల కోసం ఖర్చు పెడతా, మిగతా అంతా మమ్మీకి ఇచ్చేస్తా, లేకపోతే కొన్ని అకౌంట్లో పెట్టుకుంటా.
చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ లేదన్నట్టు చేసుకుంటా. అబ్బా బాబా, అంటే ఒక 4-5 ఇళ్ళు, ఒక 4-5 పొలాలు, స్థలాలు, ఒక అపార్ట్మెంట్ కొనేసాం అనమాట అయితే. లేదు కొనబోతున్నా మేబీ హోప్ఫుల్లీ. మీరు 4-5 అన్నారు కదా, ఐ విల్ బి గ్రేట్ఫుల్, అంతే, ఐ విల్ బి హ్యాపీ. దాస్తో జరగాలని కోరుకుందాం. Yeah. సరే సో లాస్ట్ థింగ్, అఖిల్ కి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. ట్రూ. అంతేనా? నిజమేనా? ఒకరి పేరేనా? నాకు ఆలోచించడం లేదు, చాలా మంది ఉన్నారు. తమన్ గారు, మణి శర్మ గారు, శరత్ గారు. శరత్ గారు అంటే మలయాళం మ్యూజిక్ డైరెక్టర్. రెహమాన్ గారు, ఇళయరాజా గారు. ఐ వర్షిప్ దేర్ మ్యూజిక్. యు వర్షిప్ దేర్ మ్యూజిక్. అంటే దేర్ ఇస్ నో సింగిల్ పర్సన్. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ లో ఒక యూనిక్నెస్. సో తమన్ గారిలో సౌండింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సౌండింగ్. మణి సార్ మెలడీ అంటే ట్యూన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్ ట్యూన్స్. ఇళయరాజా గారు చెప్పక్కర్లేదు, రెహమాన్ సార్ గురించి చెప్పక్కర్లేదు. శరత్ గారిది చాలా, అంటే ఇప్పుడు శరత్ గారిది అండ్ వివేక్ సాగర్ గారిది ఎలా అంటే దే ఆర్ వెరీ ట్రిక్కీ టు సింగ్ బట్ బ్యూటిఫుల్ మెలడీస్ అనమాట. సో అలా ఉంటాయి మన వివేక్ సాగర్ సార్ కావచ్చు, శరత్ సార్ది కూడా. సో అట్లా. సో మొత్తానికి అందరు మ్యూజిక్ డైరెక్టర్ని అయితే కవర్ చేసేసావు, నాకు అంతే అర్థమైపోయింది. అంతే, ఇంకా ఉన్నారు చాలా మంది, బట్ యా. అఖిల్, నాకు ఒక పాయింట్ తెలిసింది ఏంటంటే, మన ఇంటర్వ్యూ అసలు ఒక గంట నుంచి మనం మాట్లాడుతున్నట్టు లేదు నాకు. అలా సరదాగా ఫ్లో నడిచిపోతూనే ఉంటుంది కూడా. సో కంక్లూడ్ చేద్దాం ఇంటర్వ్యూని. నీ గోల్స్, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, నువ్వు ఎవరి దగ్గర పాడుతున్నావు, ఆఫ్టర్ అ స్పాన్ ఆఫ్ 5 years or 10 years అఖిల్ని ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు? దీంతో విల్ ర్యాప్ అవర్ ఇంటర్వ్యూ టుడే. షూర్ అండి. నా గోల్స్ అంటే ఐ వాంట్ టు బికమ్ ఒక మంచి సింగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక ఇండిపెండెంట్ మ్యూజిషియన్, బీట్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఇండిపెండెంట్గా చాలా సాంగ్స్ రిలీజ్ చేయాలని ఉంది. హోప్ఫుల్లీ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ అలా వస్తే కూడా ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ మై మ్యూజిక్ డైరెక్షన్ ఆస్పెక్ట్. బట్ మెయిన్ సింగర్గా నాకు మంచి సింగర్గా పేరు తెచ్చుకోవాలని ఉంది విత్ కపుల్ ఆఫ్ గుడ్ సాంగ్స్. అండ్ ఇప్పుడు ఎవరు సాంగ్స్ పాడుతున్నావు, ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ అనిరుద్ గారు, అనుదీప్ అన్న అండ్ ఏమంటారు కార్తిక్ కొడగండ్ల అన్న అని ఆయనవి కొన్ని మూవీస్లో పాడాను. అండ్ బెంగళూరులో వాసుకి వైభవ్ సార్ అని ఉన్నారు, ఆయనకి తెలుగులో కొన్ని సాంగ్స్ పాడడం జరిగింది. సో అలాగా జరుగుతున్నాయి. అండ్ త్వరలో మేబీ ఇంకొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా పాడే అవకాశం దొరుకుతుంది. సో నెక్స్ట్ 5 yearsలో నాకు ఫ్యామిలీ మ్యాన్ అండి నేను. అంటే ఐ వాంట్ ఫ్యామిలీ స్టార్ కాదు, ఐ వాంట్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. బ్యూటిఫుల్ ఈజ్ ఆల్వేస్ విత్ ఇన్ అస్, ద బ్యూటీ ఈజ్ ఇన్ అస్. బట్ నాకు ఒక మంచి ఫ్యామిలీ, నాకు ఒక నైస్ పార్ట్నర్ అండ్ స్మాల్ ఫ్యామిలీ అండ్ మా పేరెంట్స్ని, వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ పేరెంట్స్ని కూడా చూసుకోవాలి. ఇట్లా ఎవరికైనా ఉంటుంది కదా, అలాగా అదొకటి. అండ్ ఆల్సో యాజ్ అ మ్యూజిషియన్ ఆర్ యాజ్ ఎ పర్సన్ ఐ వాంట్ టు బీ ఎవాల్వ్డ్ అండ్ లైక్ చాలా గ్రోత్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ అఖిల్, సూపర్. నువ్వు చెప్పిన పాయింట్స్ అన్నిటినీ అక్యూములేట్ చేసేస్తూ ఇష్ట కామ్యాబ్ది ఫల సిద్ధరస్తు అని అంటారు కదా. సో నువ్వు అవన్నీ రీచ్ అవ్వాలి, అన్నీ నీ దాకా రావాలి అని ఆ యూనివర్స్ని నేను కూడా ప్రే చేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, హార్ట్ఫుల్ విషెస్ టు యూ, మోర్ పవర్ టు యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. హ్యూజ్ ఫ్యాన్ మూమెంట్ ఫర్ మీ టుడే. సో ఐ డ్రీమ్లో మీరు నా ఫేవరెట్ హోస్ట్ నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే ఇట్ ఈస్ డెస్టిన్ అండి, నేను అలా నమ్ముతాను. డెస్టినీలో ఇవాళ దీప్తి గారితో ఐ డ్రీమ్లో రాసి పెట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ కంఫర్టబుల్. దీప్తి గారు ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా వెరీ చిల్ అండ్ ఫస్టే రాగానే నన్ను చాలా కంఫర్ట్ చేశారు. ఎందుకంటే నేను కొంచెం నర్వస్ అయ్యాను, బట్ ఫ్యాన్ మూమెంట్ కదా. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. యు ఆర్ అ బ్యూటిఫుల్ పర్సన్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్, ఇన్ అండ్ అవుట్. థ్యాంక్ యూ. దట్ మీన్స్ సో మచ్ టు మీ, దట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, నన్ను పాట పాడించారు కదా ఇవాళ. సో మన సింగర్ గారు పరస్పరం కొనసాగుతూనే ఉంటుంది. సో లెట్స్ వైండ్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్, గుడ్ లక్ టు యు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఐ డ్రీమ్.